మీరు అంత మొత్తానికి ఆయన శిష్యులందరికీ కూడా ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ రోజు మాత్రం భయంకరమైన ఒక పిడకలు. చాలా 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 అంటే నాకు అత్యంత విషాదం. 38 సంవత్సరాలు ఆయన దగ్గర నుంచి 3 ఏళ్ళకి బయటకు వచ్చాను. అసిస్టెంట్గా చేస్తూ బయటకు వచ్చాను. ఉదయం పేపర్ నుంచి అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చి నేను డైరెక్షన్ ఆఫర్ వస్తూ బయటకు వచ్చాను. కానీ ఆయనతో నాకు సంబంధాలు మాత్రం ఎప్పుడు 31 సంవత్సరం 2 నెలలు. మే 11 రోజు కూడా ఆయన్ని రూమ్లోకి వెళ్ళాలి, ఇన్ఫెక్షన్ అవుద్దని రూమ్ బయటే ఉండి కార్డు పెట్టి నమస్కారం పెట్టి మీరు హాస్పిటల్కి వెళ్ళి రావాలి గురువు గారు, పెళ్ళికి రావాలి అని చెప్పి. నాకు తెలుసు రాలేడని తెలుసు, బట్ నా కోరిక తెలియలేదు. ఆయన లేకపోవడం మా పాప మ్యారేజ్లో నో డౌట్ పాప మ్యారేజ్ బాగా జరిగింది, ఫీల్డ్ మొత్తం వచ్చింది, అంత పొలిటికల్ ఫీల్డ్ వచ్చారు, బాగా జరిగింది. బట్ ఏదైనా ఆయన లేని లోటు బిగ్. అది నాకు ఇది ఏదైనా నా ఒక్కడి స్వార్థం పక్కన పెడితే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఆయన లేని లోటు చాలా పెద్ద లోటు. అది అందరికి కనపడుతుంది స్పష్టంగా, చాలా స్పష్టంగా కనపడదు. ఆయన చనిపోయిన 15 రోజులు 1 మంత్ కనపడదు. ఛాంబర్ ముందు ఎవరు అర్ధనగ్నంగా వెళ్ళి కూర్చున్నారు, అక్కడ నుంచి ఏం జరుగుతున్నాయి అనేది. ఓకేనా సార్. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏ మూవీలు చేస్తున్నారు? ఇంకా నెక్స్ట్ ఇప్పుడు భైరవం నడుస్తుంది సార్. భైరవం మన విజయ్ కనకమేళ డైరెక్టర్, తమిళ సినిమా, హిట్ సినిమా అది. 3 హీరోలు, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్. మంచి సినిమా అది. 3 హీరోలు కలిసి, యంగ్ హీరోస్ కలిసి. అంటే నేను ఒక సినిమా చేస్తున్నాను అనుకోవట్లే, 3 సినిమాలు చేస్తున్నాను అనుకుంటున్నాను. 3 హీరోలతో సెపరేట్గా ఉంటే చేస్తే అంతే ఉండేదిగా. మీ ముగ్గురుతోటి కూడా కాంబినేషన్స్ ఉంటాయి మీకు? వాళ్ళతో కాంబినేషన్ అది ఆల్రెడీ 4 days అయిపోయింది. ఎప్పటి నుంచి మళ్ళీ జయసుధ గారి కాంబినేషన్. ఓకే. సినిమా ఫీల్డ్లో నాకు ఫస్ట్ శాలరీ ఇచ్చిన, పేమెంట్ ఇచ్చిన వ్యక్తి జయసుధ గారు. కాంచన సీత సినిమాకి 87. ఓకే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ దాసనారాయణరావు గారు, గురువు గారు డైరెక్షన్. సినిమా హిట్ సినిమా. మొదట మీరు ఆమె చెక్కే తీసుకున్నారు? చెక్ క్యాషే. అదే క్యాషియర్ ఇట్లా 100 రూపాయల నోట్లు ఇట్లా 25 నోట్లు ఇస్తే అప్పట్లో మన ఖర్చు 200-300 మంత్లీ. మ్యారేజ్ కాల 200 ఖర్చు, 2500 అంటే పెద్ద ఫీలింగ్ అనమాట. అవసరం లేదు అప్పుడు డబ్బులు, కానీ అరే ఫీల్డ్ మనకి ఇదేని. అందులో జయసుధ గారు, ఆమె రేపు కలుస్తున్నానే, ఇది 37 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు మళ్ళీ కలవడానికి ఎదురు పడ్డాం కానీ అంతగా మాట్లాడుకున్నంత అవకాశం రాలా. గురువారి దగ్గర 3 సార్లు వచ్చింది, తను కుదరలేదు. సో రేపు తన ఎమ్మెల్యేకి పోటీ చేసిన రాజశేఖర్ గారు ఉన్నప్పుడు నేను ప్రచారానికి వెళ్ళా. కాంగ్రెస్ ప్రచార కమిటీ స్టేట్ పోస్ట్ లో ఉంటే సికింద్రాబాద్ వెళ్ళాను, కానీ ఆవిడని కలవకుండా మా ఏరియా ప్రచారం చేసి వచ్చేసాను. గెలిచింది తర్వాత వేరే విషయం అది. రేపు బాగానే తెలుసా, పరిచయం గుర్తు పడుతుందా పట్టదు అనేది రేపు తెలుస్తుంది. అయితే టక్కన కాంచన సీత అంటే వెళ్ళిపోద్ది, ఆవిడకి వెళ్ళిపోద్ది. చెప్తారేమో మీరేనంటే నాకు మొదటి డబ్బు ఇచ్చింది. కంపల్సరీ సార్. మనకి ఎవరు అన్నం పెట్టారో ఎవరు పెట్టారనేది మర్చిపోతామా? ఇచ్చిన వాళ్ళు పెట్టిన వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ తిన్నోడు ఎవడైనా సరే అది 100 కానీ మంచి మనసే కదా. జయసుధ గారిది కూడా చాలా మంచి ఆర్టిస్ట్, న్యాచురల్ ఆర్టిస్ట్. అవును, అందుకనే ఆమె యాక్ట్ చేస్తుంటే మేకప్ వేసుకుని చేస్తున్నట్టు ఉండదు, న్యాచురల్ గా. అందుకే ఆమె పేరే సహజ నటిని వచ్చింది. అంటే జయప్రద, శ్రీదేవులతో పోలిస్తే ఆమె గ్లామర్ పరంగా తక్కువ ఉన్నప్పుడు కానీ నటన పరంగా మాత్రం అందుగురించి సహజ నటి అని చెప్పేసి ఫీల్డ్ జనం అది ఇచ్చారు. అది గొప్ప, అంతకన్నా అవార్డు ఇంకేం కావాలి ఇంకా. అవును. అది సార్. భైరవంలో ఏం క్యారెక్టర్ చేస్తున్నారు? పెద్ద మనిషి, ఊర్లో పెద్ద మనిషి, టెంపుల్కి పెద్ద మనిషి. అక్కడ ఎవరు చేశారు తమిళ్లో ఆ సినిమాని? చూడలేదు సార్ నా సినిమా అక్కడ. చూడలేదు. యాక్చువల్గా 1 day అనుకున్న క్యారెక్టర్ 5-6 days వెళ్ళిపోయింది. ఇక టెంపుల్స్ బ్యాక్ డ్రాప్ ఉన్న దగ్గర కంపల్సరీ మేము పెద్ద మనుషులు ఉండాలి. ఉన్న 40 పెద్ద మనుషుల్లో కొంచెం నేనే కొంచెం పెద్దగా ఉంటాను కాబట్టి కొంచెం నన్నే డైలాగ్ ఇచ్చి కొంచెం సపోర్ట్ చేస్తాను. డైరెక్టర్ విజయ్ కనకమేళ మంచి డైరెక్టర్, తను టాలెంటెడ్. నాంది, ఉగ్రం. నాంది మంచి సినిమా. అవును. అల్లరి నరేష్ గ్రాఫ్ ని కామెడీ నుంచి ఒక్కసారిగా ఒక డిఫరెంట్ ఆర్టిస్ట్గా నరేష్ అనే ఆ సినిమా ప్రూవ్ చేసింది. మంచి డైరెక్టర్, కుర్రాడు, బాగా చేస్తున్నాడు. ఇంకా ఉన్నాయి సార్. ఇప్పుడు మన ప్రభాస్ మారుతి గారి సినిమా ఉంది, కమిట్మెంట్ ఇచ్చారు. రాజాసాబ్ ఒకటి ఉంది. అనురాగపూడి డైరెక్ట్ నాకు బాగా తెలుసు, నాకు బాగా. అనురాగపూడి ప్రభాస్ సినిమా కమిట్మెంట్ ఉంది. నితిన్ సినిమా ఒకటి ఉంది, వేణు శ్రీరామ్ ఉంది. ప్రభాస్ తో 2 సినిమాలు చేయాల్సి ఉంది. ఇంకా స్టార్ట్ కాలేదు. కాకపోతే మీకు హామీ అయితే ఇచ్చారు. మనకి అక్కడ మనుషులు, మెయిన్ మనుషులు మనలే కాబట్టి ఒక నమ్మకం, ఏదో ఒక యాక్టర్ చేస్తానని. ఇప్పుడు ఏదో సాహో చేశాను. సాహోలో శరత్ ఉన్నాడు, తమిళ శరత్ విలన్. ఆ విలన్కి రైట్ హ్యాండ్ లాగా ఒక 2-3 సింగిల్ ఎపిసోడ్ చేశాను సాహో, శరత్ సాహో.
ప్రభాస్ కూడా సెట్లో బాగుంటాడండి, ఎవరు బిల్డప్లే ఉండవు, తను సైలెంట్గా వస్తాడు, చేసుకుంటాడు, ఎవరు పిలిచినా మాట్లాడతాడు, నమస్కారం మంచి కృష్ణరాజు గారు బాగా మంచి పరిచయం అయ్యారు మీకు బాగా. పరిచయం అదే. గురువు గారి దగ్గర నుంచే పరిచయం అనుకుంటా కదా. పరిచయం కాకపోతే కలిసి పనిచేయలేదు కానీ వచ్చినప్పుడే నడుస్తుంది ఆయన సినిమా. విశ్వనాథ నాయకుడు మజ్ను ఫినిషింగ్, విశ్వనాథ నాయకుడు ఫినిషింగ్. ఓకే, ఆ టైంలో గురువు గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ సినిమాలు. ఓకే ఓకే. ఉమ్. అందరూ ఇప్పుడు కలవాలి, పర్సనల్గా కలవలేదా? పర్సనల్గా 2-3 సార్లు మాలో అక్కడ ఎదురుపడ్డాం, పెద్దగా ఎక్కువ క్లోజ్ లేదు. నమస్తే నమస్తే బాగున్నాం అంటాడు. అదే. ఇక మోహన్ బాబు గారు బాగా దాన్ని మంచి రెస్పాన్స్ ఇస్తాడు. కొంచెం మోహన్ బాబు మాట్లాడతారు, తెలుసు బాగా. ఏంటి మీరు ఇప్పుడు దాకా అంటే చేసినట్టు ఇప్పుడు 70 సినిమాలు దాకా చేశారు కదా, ఒక మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక క్యారెక్టర్ మీకు పడిందంటే ఏ సినిమాలో పడింది మీకు? ఇప్పుడు యాక్చువల్గా నాకు క్రాక్ సినిమా చెప్పిన ఎగ్జాంపుల్, అది లాస్ట్ ఒకటే సీన్, చిన్న బిట్టే కానీ సినిమా హిట్, అది ఆ క్యారెక్టర్ బాగా హిట్ అయింది. స్క్రీన్ మీద ఒక్కడే ఉండటం వల్ల డైలాగ్ స్లాంగ్ అది. ఆది పర్వం చెప్పి ఒక సినిమా చేశాను మొన్న, మంచు లక్ష్మి, దాంట్లో మంచి క్యారెక్టర్ అది. గవ్వల బాలరాజు అని, డిఫరెంట్ గెటప్ అది, కానీ సినిమా ఆడకపోవటం వల్ల అది మంచి క్యారెక్టర్ చేశాను. అది నేను ట్రైలర్లో చూశాను, మంచి క్యారెక్టర్ చేశాను. దాంట్లో సినిమా రన్ కాలేదు, బ్యాడ్ లక్ అది. తర్వాత ఇప్పుడు భైరవంలో కొంచెం మంచి క్యారెక్టర్ ఇది, కొంచెం గుర్తుపడతారు బాగా హీరోల మధ్యలో, ఆర్టిస్టుల మధ్యలో మనం అట్లా. అది మంచి కొంచెం ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. నాకు ఇంపార్టెంట్ క్యారెక్టర్ 10 సీన్లు అక్కర్లేదు సార్, ఒక్క సీన్ నన్ను గుర్తుపట్టేస్తారు మొత్తం. సినిమా అంతా ఉన్నట్లే, ఆ సినిమా అంతా ఉన్నట్లే, ఆ ఒక్క సీన్ మంచి సీన్ పడాలి, క్రాక్లు పడ్డట్టు. ఇది భైరవంలో మంచి క్యారెక్టర్. ఓకే, ఒక ఉంటాయి ఇప్పుడు ఉంటాయండి, ఒక 7 సీన్లు ఉంటాయి. రేపు జరగబోయే సీన్ మళ్ళీ ఒకటి చేస్తారు కాంబినేషన్, ఒకటి 3rd 4th మళ్ళీ ఉన్నాయి సీన్స్ ఉన్నాయి, పర్లేదు. ఓకే, చాలుగా సార్. ఒక హిట్ సినిమా తమిళ ఆల్రెడీ ఒక భాషలో హిట్ సినిమా, ఇక్కడ హిట్ అవుద్ది మ్యాక్సిమం, ఎందుకంటే అలా చేస్తున్నారు, అక్కడికన్నా ఇంకా భారీగా చేస్తున్నారు కాబట్టి కాంప్రమైజ్ కాకుండా. మళ్ళీ ఏమైనా డైరెక్షన్ చేయాలని మళ్ళీ అట్లా ఏమైనా ఉందా, లేకపోతే ఇట్లా? అది మన నా చేతిలో పని సార్ అది. నేను తక్కువ రోజుల్లో సినిమా చేస్తానని టాక్ ప్రూవ్ చేసుకున్నా, ప్రూవ్ చేసుకుని నందేవాడు కూడా తీసుకున్నా తక్కువ డేస్లో చేసి బడ్జెట్లో. నాకు ఆ నమ్మకం ఉంది, నేను ఎప్పుడైనా చేయగలను, తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో సినిమా చేయగలను. కాబట్టి అది ఒక డిఫరెంట్ జాబ్ సార్ డైరెక్షన్ అనేది. ఇట్స్ కంప్లీట్ క్రియేటివ్ జాబ్. అవసరం వస్తే పిల్లల్ని కూడా మర్చిపోవాల్సి వస్తుంది ఒక్కోసారి. సినిమా స్టార్ట్ అయ్యి షూటింగ్ అయ్యి రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యి ఆ టాక్ వచ్చిన దాకా అసలు ఏం అర్థం కాదు. ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ జాబ్. ఇప్పుడు ఆర్టిస్ట్ అనుకోండి, పోతున్నాం, ఈ క్యారెక్టర్ చెప్పారు, ఈ గెటప్ తిన్నారు, ఏదైనా మనకు తోస్తే ఏం చెబుతాం, ఏదైనా కొంచెం అది లేదనుకుంటే చెప్పింది చేస్తాం, వెళ్ళిపోతాం. అది అట్లా కాదండి, 365 days 24 hours అదే ఆలోచన, అదే ఇది ఉంటుంది. అది లేనప్పుడు చేయకూడదు డైరెక్షన్. ఆ కంప్లీట్ ఆ కాన్సన్ట్రేషను, ఆ ప్రొఫెషనలిజం, ఆ కమిట్మెంట్ లేకపోతే డైరెక్షన్ చేయకూడదు. హాయి అని కాదండి, అనుకోకుండా క్రిష్ కంచె సినిమాతో స్టార్ట్ అయింది నా లైఫ్ ఆర్టిస్ట్గా. అది కూడా క్రిష్ గారిని వేరే మ్యాటర్ మీద కలుద్దాం అనిపోతే ఆయన టక్కన మా సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నారు అన్నాడు ఆయన. జమీందార్ ఫ్రెండ్ చేశాను. అయితే సినిమా అంతా ఉండాల్సింది, కొన్ని కారణాల వల్ల లేను, ఉండాల్సిన సినిమా అంతా జమీందార్ ఫ్రెండ్గా. కొన్ని సీన్స్లో మాత్రం ఫ్రెండ్గా ఉంటాను, డైలాగ్స్ ఉన్నాయి, కొన్ని సీన్లో ఉండను. అది కారణాలు చాలా ఉన్నది, వేరే విషయం. బట్ కృష్ణ నాకు ఆర్టిస్ట్కి బొట్టు పెట్టాడు. గురువారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేసినప్పుడు సినిమాలో క్యారెక్టర్ చేసాం. ఇప్పుడు నియంత సినిమాలో మేము ఫుల్ పేజ్డ్ క్యారెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నాం, హీరో వినోద్ కుమార్ ఫ్రెండ్స్గా వేస్తున్నాం. అప్పుడు ఇప్పుడున్న మదర్ క్యారెక్టర్ సితారా, అప్పుడు హీరోయిన్ దాంట్లో సితారా, పుండరీకాక్షి విలను. అప్పుడు ఆర్టిస్టులు దొరక్క టైం లేదు, వద్దని మీరు వేసేయండి అన్నాడు. నేను నందు కోడేటి నందు, నేను మీ జర్నలిస్టు నాగేంద్ర కుమార్, అతనికి ఆర్టిస్ట్ బాగా ఇంట్రెస్ట్, దాంట్లో క్యారెక్టర్ చేశాడు. ఇంతలో మా ఫ్రెండ్గా, హీరో ఫ్రెండ్గా. అది నాగేంద్ర కుమార్కి బాగా గుర్తు ఇప్పుడు కూడా. అది మీ పేరులో ఎందుకు రెడ్డి అనే పేరు ఎందుకు తీసేశారు? నేనేం తీసేయలేదు సార్, అది అంటే మీరు స్క్రీన్ గురువు గారు రామకృష్ణ అని పిలిచేవాడు. ఇంకా అట్లనే అసిస్టెంట్ డైరెక్టర్ కూడా రామకృష్ణ, గూడ రామకృష్ణ అని పడుతుంది, జి రామకృష్ణ అని. ఈయన డైరెక్షన్ చేసినప్పుడు కూడా ఒక సినిమాకి జిఆర్ కృష్ణారెడ్డి అని పెట్టాడు ప్రొడ్యూసర్. మిగతా సినిమా గూడ రామకృష్ణ అనే ఫిక్స్ అయిపోయింది. రామకృష్ణారెడ్డి అంటే గుర్తుపడరు, గూడ రామకృష్ణ అంటేనే గుర్తుపడతారు. రామకృష్ణారెడ్డి అంటే అనుకుంటారు, గూడ ఇంపార్టెంట్, గూడ రామకృష్ణ. లేదంటే దాసనారాయణ శిష్యుడు అంటే గుర్తుపడతారు. అది అట్లా వచ్చేసాను స్క్రీన్ నేమ్ అట్లా. నో డౌట్ సార్. మీరు కాంగ్రెస్ లో నుంచి వైఎస్ఆర్సీపీలో కాకుండా బీజేపీలోకి ఎందుకు వచ్చారు?
వైఎస్ఆర్సీపీ అంటే రాజశేఖర రెడ్డి గారు నా మనిషి, నాకు పరిచయం, బాగా నాకు రెస్పాన్స్ ఇచ్చేవాడు. నేను ఆయన ఉన్నప్పుడు సర్వీస్ చేస్తున్నాం. ఆయన ఇంకొక 10 రోజులు ఉంటే నేను ఎఫ్డీసీ చైర్మన్, అది నాకు తెలుసు. ఆ పోస్ట్కి మహామహులు పేర్లు ఫైల్స్ ఉన్నాయాడ, కానీ నా ఫైల్ పక్కన పెట్టేశాడు స్టాంప్ వేసి ఆయన. అవునా? నాకు తెలుసు అది. ఆయన లేనప్పుడు ఇంకా ఇక జగన్ బిగినలు అంతా నాకు అసలు మనకి అవతల లింకులు లేవు. లక్ష్మణ్ గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, ఇది మన బీజేపీ డాక్టర్ లక్ష్మణ్ గారు. ఇక రామకృష్ణ వచ్చే ప్రచార కమిటీలు వేస్తాను వచ్చాయన్నాడు బీజేపీకి. అప్పుడే మోదీ గారి కొన్ని ఆయన ఆలోచనలు, ఆయన అనౌన్స్మెంట్లు, ఆయన పథకాలు నచ్చినాయి కొన్ని మోదీ గారి. నచ్చి దాంట్లోకి వెళ్ళి అది ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా బీజేపీలో ఉన్నట్లే స్టేట్ పోస్ట్లో వెళ్ళటలేదు, ఓపిక లేదు. ఆ దొంగటాలు ఉరకటాలు మీటింగ్లు అవి ఇవి ఏమన్నా చేయలేము, పోవట్లేదు. ఇప్పుడున్న 6 నెలలకు ఒకసారి ఒట్టిగా పోయి అట్లా వస్తుంది. అంటే నిజాయితీగా చెప్పండి, మీకు గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ కాలంలో ఏపీలో ఉన్న పరిస్థితులను మీరు సాటిస్ఫాక్షన్గా ఉండారా? మీరు అతను చేసిన పాలన, వైఎస్ఆర్ పాలనకి వాళ్ళ అబ్బాయి పాలనకి తేడా ఏమన్నా పోలిక ఉంది? అసలు పోలిక లేదు సార్, తేడా ఉంది. అంటే సంక్షేమ పథకాలను ఇంకొంచెం ఎక్కువ చేశాడు తప్ప భౌగోళికంగా స్టేట్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. సంక్షేమ పథకాలు ఓట్ బ్యాంక్ కోసం ఆ సంక్షేమ పథకాలని రాజశేఖర్ గారు చేసినవన్నీ ఇంప్లిమెంట్ చేశాడు, పేర్లు మార్చి ఇంకొన్ని చేశాడు తప్ప ఈవెన్ రోడ్లు కూడా డెవలప్మెంట్ మీద చూసుకోలేదు. స్టేట్ డెవలప్మెంట్, ఫ్యాక్టరీస్ కావచ్చు, ఐటీ ఇది కావచ్చు, ఏదైనా కావచ్చు. కనీసం ప్రారంభిస్తే ఆయన కాస్త చేయలేదు, అది మైనస్ అయింది. సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఉన్నారు కదా, అలయన్స్ తోటి పవన్ కళ్యాణ్ కొంత ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాడు, కానీ ఆయన ఒక్క డెసిషన్ కాదు కదా. ఇక్కడ బీజేపీకి రిపోర్ట్ పోవాలి, సీనియర్ సీఎం చంద్రబాబు నాయుడుకి ఇక్కడ మెయిన్ సీఎం ఆయన ఇది ఉండాలి. అది ఒక గ్రూప్ డెసిషన్. అది అవును, గ్రూప్ డెసిషన్. స్వతంత్రంగా మాట్లాడటం వేరు సార్, మాట్లాడటం వేరు, చేతలతో చేయటం వేరు. అవును, మాట్లాడేముంది సార్, ఈ లిప్స్ నోటి నుంచి 1000 పోతాయి. నేను అది చేయాలనుకుంటున్నా, ఇది చేయాలనుకుంటున్నా. ₹1 వాడికి నన్ను సహాయం చేసేవనుకో, అది గొప్ప. నువ్వు ₹1 కోటి మాటలు మాట్లాడతావు, ₹1 ఎవరికైనా సహాయం చేసే సమస్యల్లో కష్టాల్లో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, అన్నం పెట్టు. పెడతానంటాం వేరు, స్టేజ్ మాటలు వేరు, ప్రాక్టికల్గా చేయటం వేరు. అలా ప్రాక్టికల్గా చేసిన మనుషులు కొందరు ఉన్నారు సార్ పొలిటికల్గా. ఎన్టీ రామారావు గారు ఒకరు. ఆర్టిస్ట్ పక్కన పెట్టండి, ముఖ్యమంత్రిగా కొన్ని పథకాలు కానీ కొన్ని కానీ ఇంప్లిమెంట్ చేశాడు. అప్పుడు దాకా ఒక రెవల్యూషన్, ఒక రాజశేఖర్ గారు కొన్ని పథకాలు తీసుకొచ్చి అఫ్కోర్స్ అప్పటికే తెలంగాణ ఇక్కడ డెవలప్ అయింది అనుకున్న వేరే విషయం. అది ఏపీ వైజాగ్ ఇక్కడ ఇది, అది ఇంకొంచెం డెవలప్ చేసుకుంటూ ప్రాక్టికల్గా చేసింది రాజశేఖర్ గారు. ఇంకా తర్వాత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కూడా కొన్ని మంచి పనులు చేయడానికి లేదు, ఇంకొన్ని మైనస్లు ఉన్నాయి, అన్నిటి అందరికీ ఉంటాయి. అయితే ప్రాక్టికల్గా అభివృద్ధి అనేది ఎవరి హయాంలో జరుగుతుందో అదే మీకు చిరస్థాయిగా ఉండిపోతుంది. అంతే కదా. దాసనారాయణరావు గారు గేట్లు ఓపెన్ చేసి పెట్టడం వేరు, కొంతమంది ఇళ్ళ ముందుకు వెళ్తే మంచినీళ్ళు కూడా ఇవ్వరు. అవును, మంచినీళ్ళు గేట్లు ఓపెన్ చేసేసి సెక్యూరిటీ వాళ్ళు అడగరు, ఎవడే ఎంత కావాలంటే జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళిపోతాడు, పెద్ద స్టార్ వెళ్ళిపోతాడు, స్టార్ ఏదో అవుతాడు, జూనియర్ ఆర్టిస్ట్ 5 అవుతాడు లోపలికి వెళ్ళి. మంచినీళ్ళు, టీ, కాఫీలు, మజ్జిగలు, ఎండాకాలం. ప్రాక్టికల్ చేయటం వేరు సార్. అంటే అది ఆకలి, ఆ బాధ తెలిసిన వాళ్ళు చేయగలరు, అది తెలియని వాళ్ళు ఉంటారు. ఇది మన గోల్డెన్ స్పూన్తో పుడతారంటారే, వాళ్ళకి తెలియదు. అనుకోవటం వేరు, రాయటం వేరు, చేయటం వేరు, అనుకోవటం వేరు, బట్ ప్రాక్టికల్గా అనుభవించడం వేరు. ఆకలి బాధ తెలిసిన మనిషి కాబట్టి దాసనారాయణరావు గారు చివరి దాకా చేయగలిగాడు. ఆయన చనిపోయిన శవాన్ని తీసుకుపోతున్న రోజున కూడా 4 రకాల టిఫిన్లు అక్కడ, 4 జర్నలిస్టులు మిగిలారు అక్కడ, నేను మిగిలే. నా సర్జరీ అయింది కదా కాలు, నన్ను మిగిలే 4 జర్నలిస్టులు. సో లేట్ రామారావు, పసుపేట రామారావు గారు, ఇంకో 2-3 నేను. ఎవరు ఈగలు కూడా లేవు అక్కడ. ఇంకా శవం వెళ్ళిపోయింది. నేను మీ నంబర్కి నాకు అర్థమైపోయింది, ఇదే లాస్ట్ గురువుగారి ఫుడ్ అనుకున్నా. ఇంత టిఫిన్ తిన్నా, పట్టకపోయినా తిన్నా, ఇంటికి వెళ్ళి బాధపడ్డా. అంతే, అదే లాస్ట్ ఫుడ్. ఇంకా అంతే, అట్లాగే అయిపోయింది. అంతే తెలుసు నాకు. తర్వాత ఫీల్డ్ ఎలా ఉంటుంది ఏంటనేది బ్యాడ్. అంతే. ఇప్పుడు మీకు వైఎస్ఆర్ అంటే చాలా అభిమానం కదా, కానీ ఆయన పిల్లలు ఈరోజు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది సార్. ఎందుకు బాధ అంటే, కొన్ని లక్షల మంది, కోట్ల మంది సమస్యలు సాల్వ్ చేసిన మనిషి పిల్లలు ఆ పొజిషన్లో ఉంటే, సోకాళ్ళు పెద్ద మనుషులు ఎవరు కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వెళ్ళి కానీ సాల్వ్ చేయడం కానీ ఇప్పటికి చేయలేకపోతున్నారు. అదో బాధ నాకుంటుంది, కానీ నేను చేసే స్టేజ్ కాదు నాది. బాధ. అంటే ఆమె
వాళ్ళ అన్నయ్య మీద ఏదైతే ఇప్పుడు తను బహిరంగ లేఖల ద్వారా కానివ్వండి, అదే ఆస్తుల గురించి తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఆయన కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు నన్ను టార్గెట్ చేసి నీచంగా నా గురించి రాస్తుంటే పట్టించుకోలేదు అని ఆమె చెప్పే విషయాలు కానీ ఆయన ఖండిస్తే ఇదంతా జరిగేది కాదు. నన్ను ఇట్లా వాళ్ళు నీచపు రాతలు నా మీద రాస్తే కూడా ఆయన పట్టించుకోలేదు. పెద్ద కోడల గురించే, తన గురించే అనేక రకాలుగా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలు ఆ రోజుల్లో రాస్తూ ఉంటే అసత్య ప్రజలు తను వాటిని ఎప్పుడు కూడా ఖండించలేదు. అందువల్ల వాళ్ళు పెట్టిపోయి నా గురించి అలాంటి అవాకులు ఈవెన్ ప్రభాస్తో కూడా లింకులు పెట్టి రాశారు. వాళ్ళను కూడా ఖండించలేదు, అప్పుడు కూడా ఖండించలేదు. ఆయన దాన్ని తుంచేసినట్టయితే అప్పుడే కనుక అసలు ఇక్కడ దాకా వచ్చేది కాదు ఈరోజు అని చెప్పేసి ఆమె ప్రస్తావించిన అంశాలు కానివ్వండి, అవన్నీ అంటే వాళ్ళిద్దరి మధ్య అది నలుగుతోంది. ఒకప్పుడు నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న ఆమె ఈరోజు బయటకు వచ్చి ఇన్ని విషయాలు ఎందుకు బయట పెడుతుంది ఏంటి అనేది కూడా చాలా మందికి క్వశ్చన్ మార్క్ లాగా. క్వశ్చన్ మార్క్ అంటే కొంతేమో ఈ ప్రతిపక్ష వేరే పార్టీలు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి జగన్కి యాంటీగా చేయాలని అనుకుంటున్నారు. కొంత ఒరిజినల్గా ఏంటంటే కొంచెం ఆస్తులకు సంబంధించి కొన్ని గొడవలు ఉన్నాయి ఉండొచ్చు. ఆస్తులకు సంబంధించి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కొన్ని ఏదో డివైడ్ చేశారు, తర్వాత కొన్ని ఎట్ల పార్ట్నర్షిప్లు అట్లా అవి తేడాలు వచ్చినాయి. తను జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు ఒక ఇంపార్టెన్స్ రోల్ ఇవ్వలేదని ఒకటి మొదటి నుంచి కూడా ఉందాం ఒక ఫీలింగ్. అందు గురించి ఆమె ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టారు, ఇక్కడ పార్టీ పెట్టారు కదా. సో ఇప్పుడు కాంగ్రెస్లో ఉండటం వల్ల దానివల్ల కూడా ఒక రకమైనటువంటి శత్రుత్వ భావన ఉందా ఏమన్నా అని అంటే ఒకటి సార్, ఆమె ఏం పార్టీ పెట్టినా కూడా ఒక స్టెబిలిటీ లేదు. తెలంగాణలో ఇది పార్టీ పెట్టింది, ఇక్కడ కొందరు లీడర్స్ని లాక్కుంది, వాళ్ళకి బేస్లెస్ చేసింది, ఇక్కడ పార్టీని తీసింది, మళ్ళీ ఎటో పోయింది. ఒక స్టెబిలిటీ లేదు, నమ్మకం లేదు తన మీద ఎవరికి ఏం చేస్తా అనేది. ఇప్పుడు వైఎస్ఆర్ వేరు, వైఎస్ఆర్ కూతురు వేరు, వైఎస్ఆర్ కొడుకు వేరు, తేడా ఉంటుంది యాక్టివిటీస్కి. అంటే ఆయన బ్రతికిన తీరుకి అవి చూసినప్పుడు అసలు ఈ రకమైన వాతావరణం అన్ని ఎవరు ఊహించాలి అసలు. అవును, గొడవలు పడతారు ఇద్దరు కూడా అనేది దానికోసం కామన్ సార్. అది ఇప్పుడు దాసనాండ గారు చనిపోయారు, ఇప్పుడు పిల్లలు అదే పరిస్థితి కదా. అవును, మరి అన్ని తెలిసిన వాళ్ళు తీరలా, అన్ని తెలిసిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు, ప్రభు మ్యారేజ్ అయింది, డైవర్స్ కోర్టులో అప్లై చేశారు, డైవర్స్ రాకుండానే ఇంకో మ్యారేజ్ చేశారు, ప్రభ మేనకోళ్ళ నుంచి మ్యారేజ్ చేశారు. అది నేను క్వశ్చన్ చేశాను గురువుగారిని. అయిపోతుందని చెప్పారు అన్నాడు. గురువుగారు అయిపోవటం వేరు, రావటం వేరు, ఈ లోపు చేయకూడదు కదా అన్నాను. అంతే కదా, వచ్చిన తర్వాత అన్ని ఆర్డర్స్ వచ్చిన తర్వాత కదా. చివరి దాకా నేను ఆయన క్వశ్చన్ చేసేవాడిని అండి, సినిమాల గురించి కానీ వేరే మ్యాటర్స్ గురించి కానీ నేను క్వశ్చన్ చేసేవాడిని. అలా ధైర్యంగా నేను ఒక్కడినే చేసాను ఆయనకు వచ్చి నేను అనుకునేవాడిని ఇప్పుడు దాకా కూడా. మాకు మొహోటం ఉంది సార్. ఇప్పుడు నేను ఆయన దగ్గర నుంచి ఆయన నుంచి ఏదో లక్షల కోట్లు ఆశిస్తే ఆయన పెద్దానికి తనాలి. నాకు ఆశ ఎప్పుడు లేదు. ఆయన దగ్గర జాయిన్ అయ్యాం, నేర్చుకున్నాం, బయటకు వచ్చాం, డైరెక్షన్ చేసాం, అయిపోయింది. ఆయన నాకు ఎవరికి ఈవెన్ ఇంపార్టెన్స్ నాకు ఇచ్చాడు. రాష్ట్ర నేటర్ చేసాము, అటు ఉదయం పేపర్లో సబ్ ఎడిటర్ చేశాను, ఇంకా అన్ని వాల్యూస్ ఇచ్చాడు నాకు. అంతకని ఇప్పుడు కొన్ని అన్ని డబ్బుల రూపంలో ఉండవండి. అంటే మీలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్, తర్వాత ఒక జర్నలిస్ట్, సబ్ ఎడిటర్ ఉదయం తెలంగాణ డిస్ట్రిక్ట్స్కి. అప్పుడే మాకు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, వీళ్ళంతా జర్నల్ డెస్క్, కేఎన్వై పతంజలి గారు ఉదయం. అప్పుడే మన జర్నలిస్ట్ ప్రభు సినిమాల నుంచి జర్నలిస్ట్కి వచ్చాడు ఆయన. శివరంజని వీక్లీ, అల్లం శ్రీధరేమో ఉదయం వీక్లీ, మళ్ళీ డైరెక్టర్ అయ్యారు, అట్లా మళ్ళీ ఇప్పుడు నటుడు. అనుకున్నాయి సార్, దేనికోసం ఫీల్డ్కి వచ్చాను అది నంది అవార్డుతో సాధించాం. అసిస్టెంట్ డైరెక్టర్గా ఎవరు రికమెండేషన్ లేకుండా దాసనాండ గారి దగ్గర జాయిన్ కావడమే నాకు ఒక పెద్ద రికార్డు అప్పట్లో. అది సాధించాం, నంది అవార్డు సాధించాను, జర్నలిస్ట్ చేశాను, పొలిటికల్ లీడర్ చేశాను, ఇప్పుడు చివరి మూవీలో ఆర్టిస్ట్ చేస్తున్నాను. చెప్పుకుంటాను కొన్ని సినిమాలు ఉన్నాయి, జనం గుర్తుపడుతున్నారు బయట. సంతోషం అంతే. ఇదంతా నా తల్లిదండ్రులు, గురువు గారు చేసింది అనుకుంటాను నేను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. విలువైనటువంటి విషయాలు తెలియజేశారు. రొటీన్గా కాకుండా నాతో కొన్ని డిఫరెంట్ మ్యాటర్స్ మీరు చెప్పించారు, సంతోషం. ఏదున్నా నా చివరి శ్వాస వరకు నా లైఫ్ సినిమా ఫీల్డే, ఆర్టిస్ట్గా కంటిన్యూ అవుతాం. డైరెక్షన్ చేతిలో పని, అది ఎప్పుడేం చేసేది చేస్తాను. ఏదైనా వస్తే కనుక అవకాశం, మంచి అవకాశం వస్తే తప్పకుండా.
మంచి హ్యాపీగా మీ పని మీరు చేసుకోండి నటుడుగా. Okay. మంచి అవకాశాలు రావాలని, మంచి క్యారెక్టర్లు మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.